పార్లమెంట్ స్థానానికి పోటీ చేసే వ్యక్తి ఎన్నికల ప్రచారం కోసం ఎంతవరకు ఖర్చు పెట్టుకోవచ్చు? అదేవిధంగా అసెంబ్లీ స్థానానికి పోటీ చేసే వ్యక్తి ఎంతవరకు ఖర్చు పెట్టుకోవచ్చు? స్టేట్స్ నుంచి పోటీ చేసేవారికి, యూనియన్ టెరిటరీస్ నుంచి పోటీ చేసేవారికి ఈ ఎలక్షన్ ఎక్స్పెండిచర్లో డిఫరెన్సెస్ ఏమైనా ఉన్నాయా? ఉంటే ఎంత? ఈ ఎక్స్పెండిచర్ లిమిట్ 1951 జనరల్ ఎలక్షన్స్లో ఎంతుంది? ఇప్పుడు ఎంతకు పెరిగింది? ఈ 2024 జనరల్ ఎలక్షన్స్లో దేశంలోని ప్రతి పార్టీ ఎలక్షన్ క్యాంపెయిన్ కోసం ఎంత ఖర్చు పెట్టింది? ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. వెల్కమ్ టు మై ఛానల్ వాట్ ఐ నో. లోక్సభ స్థానాలు, అసెంబ్లీ స్థానాలు ఆ పర్టికులర్ స్టేట్ అండ్ యూనియన్ టెరిటరీస్ యొక్క జనాభాపై ఆధారపడి ఉంటుంది. ఎలక్షన్ క్యాంపెయిన్ అనేది డబ్బుతో కూడుకున్నది. పబ్లిక్ మీటింగ్స్, ర్యాలీస్, వెహికల్స్, పెట్రోల్, డీజిల్, పేమెంట్స్, పోస్టర్స్, ఫ్లెక్సీస్, పార్టీ ఫ్లాగ్స్ అండ్ సింబల్స్, అడ్వర్టైజ్మెంట్స్, క్యాంపెయిన్ మెటీరియల్ మొదలగు వాటికి సంబంధించి చాలా వరకు డబ్బులు ఖర్చు అవుతాయి. ఎవరికి ఇష్టం వచ్చినట్లు వాళ్ళు ఖర్చు పెట్టుకుంటే అది ప్రజాస్వామ్యం అనిపించుకోదు. కాబట్టి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఒక లిమిట్ నిర్ణయించింది. ఈ ఎక్స్పెండిచర్ లిమిట్ పార్లమెంట్ స్థానానికి పోటీ చేసే వ్యక్తికి ఒక మాదిరిగా, స్టేట్లోని అసెంబ్లీ స్థానానికి పోటీ చేసే వ్యక్తికి ఒక మాదిరిగా ఉంటుంది. ఈ ఎక్స్పెండిచర్ లిమిట్ ఎంతో ఇప్పుడు చూద్దాం. దేశంలో ఏదైనా పార్లమెంట్ స్థానానికి పోటీ చేసే వ్యక్తి 95 lakhs వరకు ఖర్చు పెట్టుకోవచ్చు. కానీ అరుణాచల్ ప్రదేశ్, గోవా, సిక్కిం రాష్ట్రాల్లోని పార్లమెంట్ స్థానాల నుంచి పోటీ చేసేవారు 75 lakhs మాత్రమే ఖర్చు చేయాలి. మరియు యూటీస్ నుంచి పోటీ చేసే అభ్యర్థులకు సంబంధించి ఢిల్లీ, జమ్మూ అండ్ కాశ్మీర్ నుంచి పోటీ చేసే అభ్యర్థులు 95 lakhs, మిగిలిన అన్ని యూనియన్ టెరిటరీస్కి సంబంధించిన వారు కేవలం 75 lakhs మాత్రమే ఖర్చు చేయాలి. అదేవిధంగా స్టేట్లోని అసెంబ్లీ స్థానాలకు పోటీ చేసే అభ్యర్థులు ఎంతవరకు ఖర్చు పెట్టుకోవచ్చు? అరుణాచల్ ప్రదేశ్, గోవా, మణిపూర్, మేఘాలయ, మిజోరాం, నాగాలాండ్, సిక్కిం, త్రిపుర ఇవి చిన్న రాష్ట్రాలు కాబట్టి ఈ రాష్ట్రాల నుంచి పోటీ చేసే అభ్యర్థులు 28 lakhs మాత్రమే ఖర్చు చేయాలి. మిగతా అన్ని స్టేట్స్కి సంబంధించిన మెంబర్స్ 40 lakhs వరకు ఖర్చు పెట్టుకోవచ్చు. దీనికి సంబంధించిన పీడిఎఫ్ మీకు స్క్రీన్ మీద క్లియర్గా డిస్ప్లే చేస్తున్నాం, ఒకసారి చూడండి. ఇక్కడ గమనించవలసిన విషయం ఏమంటే ఎన్నికల ప్రచారంలో ఎమ్మెల్యేకి, ఎంపీకి ఒక ఎక్స్పెండిచర్ లిమిట్ ఉంది, కానీ పొలిటికల్ పార్టీకి లేదు. ఎలక్షన్ కోడ్ అమలులో ఉండగా ఎలక్షన్ క్యాంపెయినింగ్కి వెళ్ళేటప్పుడు గుర్తింపు పొందిన పార్టీ నుండి స్టార్ క్యాంపెయినర్ 1 lakh వరకు తీసుకెళ్లవచ్చు. పోటీ చేసే అభ్యర్థి, తన ఏజెంట్, తన పార్టీ క్యాడర్కి సంబంధించిన వారు క్యాష్ రూపంలో 50,000 రూపీస్ కంటే ఎక్కువ మొత్తాన్ని తీసుకెళ్లకూడదు. మరియు 10,000 రూపీస్ కంటే ఎక్కువ వాల్యూ ఉన్న మెటీరియల్ని తీసుకెళ్లకూడదు. మరియు అభ్యర్థి దగ్గర దానికి సంబంధించిన ఖచ్చితమైన డాక్యుమెంట్స్ ఉండాలి. అభ్యర్థులు ఈ లిమిట్ని దాటితే వాళ్ళు తెచ్చిన క్యాష్ అండ్ మెటీరియల్ పోలీసుల చేత, ఎలక్షన్ అథారిటేటివ్స్ చేత సీజ్ చేయబడుతుంది. ఎలక్షన్స్ టైంలో క్యాష్, లిక్కర్, ఫ్రీబీస్, జ్యువెలరీ మరియు ఇతర విలువైన వస్తు రూపంలో అభ్యర్థి ఓటర్స్ని ప్రభావితం చేసే అవకాశం ఉంది. కాబట్టి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఈ ఎక్స్పెండిచర్ లిమిట్ని నిర్ణయించింది. ఎలక్షన్ టైంలో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కొంతమంది అబ్జర్వర్స్ని అపాయింట్ చేస్తుంది. అందులో ఒకరు ఎక్స్పెండిచర్ అబ్జర్వర్స్. కంటెస్ట్ చేసే మెంబర్ నామినేషన్ వేసినప్పటి నుంచి ఎలక్షన్స్ పూర్తయ్యే వరకు మెంబర్ ఎంత ఖర్చు చేస్తున్నాడు అని మానిటర్ చేసే వాళ్ళే ఈ ఎక్స్పెండిచర్ అబ్జర్వర్స్. వీరు వేటిని మానిటర్ చేస్తుంటారో ఒకసారి చూడండి. పోటీ చేసే అభ్యర్థి తన ఎక్స్పెండిచర్ లిమిట్ని కరెక్ట్గా మెయింటైన్ చేయాలి. ఒకవేళ సభ్యుడు 1 కంటే ఎక్కువ స్థానాల నుండి పోటీ చేసినట్లయితే సపరేట్గా అకౌంట్స్ మెయింటైన్ చేయాలి. ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత 30 days లోపు అభ్యర్థి తాను ఖర్చు చేసిన మొత్తాన్ని ఒక రిపోర్ట్ రూపంలో డిస్ట్రిక్ట్ ఎలక్షన్ ఆఫీసర్కి సబ్మిట్ చేయాలి. తప్పుడు లెక్కలను సబ్మిట్ చేసినా లేదా ఇచ్చిన గడువులోగా తన ఎలక్షన్ ఖర్చుల వివరాలను సబ్మిట్ చేయలేకపోయినా ఎలక్షన్ కమిషన్కి న్యాయబద్ధమైన వివరణ ఇవ్వాల్సి ఉంటుంది. అభ్యర్థి ఇచ్చిన వివరంతో ఎలక్షన్ కమిషన్ సాటిస్ఫై అవ్వాలి. లేకపోతే అభ్యర్థిని 3 సంవత్సరాల పాటు ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ పదవులకు పోటీ చేయడానికి వీలు లేకుండా డిస్క్వాలిఫై చేసే అధికారం ఎలక్షన్ కమిషన్కి ఉంటుంది. కాబట్టి అకౌంట్స్ కరెక్ట్గా మెయింటైన్ చేయాలి. అదేవిధంగా పొలిటికల్ పార్టీ కూడా ఎలక్షన్ టైంలో ఎంత ఖర్చు పెట్టిందో ఒక రిపోర్ట్ తయారు చేసి 90 days లోపు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి సబ్మిట్ చేయాలి. భారతదేశంలో ఫస్ట్ జనరల్ ఎలక్షన్స్లో ఈ ఎలక్షన్ ఎక్స్పెండిచర్ ఎంత ఉందో ఇప్పుడు చూద్దాం. భారతదేశంలో మొదటి జనరల్ ఎలక్షన్స్ 1951లో జరిగాయి. అప్పటి ఎక్స్పెండిచర్ లిమిట్ 25,000 ఉండగా కొన్ని చిన్న రాష్ట్రాల్లో 10,000గా ఉండేది. తర్వాత ఎంపీ స్థానాలకు సంబంధించి 1971లో ఈ లిమిట్ 35,000కి పెరిగింది. 1980లో 1 lakh, 1984లో 1.5 lakh, 2019లో 70 lakhs,
తర్వాత 2022లో 95 lakhsకి పెంచారు. సంవత్సరం నెంబర్ ఆఫ్ ఓటర్స్, ఓటింగ్ కేంద్రాలు, ఖర్చులు పెరుగుతూ ఉండడం వలన కాలానికి అనుగుణంగా ఈ ఎక్స్పెండిచర్ లిమిట్ కూడా పెరుగుతూ ఉంది. ఇప్పుడు 2024 జనరల్ ఎలక్షన్స్లో ఎన్నికల ప్రచారం కోసం ఏ పార్టీ ఎంత ఖర్చు పెట్టిందో ఇప్పుడు చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, ఆంధ్రప్రదేశ్లోని తెలుగుదేశం పార్టీ ఈ ఎలక్షన్స్లో ఎంత ఖర్చు పెట్టిందో చూద్దాం. బ్యాంక్ ఆఫ్ బరోడా, ఐసిఐసిఐ, యూనియన్ బ్యాంక్, స్టేట్ బ్యాంక్ ఇలా పలు రకాల బ్యాంక్ అకౌంట్స్లో ఉన్న పార్టీ ఫండ్ మొత్తాన్ని కలిపితే ఎలక్షన్స్ ప్రారంభమయ్యే సమయానికి ఓపెనింగ్ బ్యాలెన్స్ ఈ విధంగా ఉంది. ఎన్నికల ప్రచారం కోసం మీడియా అడ్వర్టైజ్మెంట్కి సంబంధించి న్యూస్ పేపర్స్, మ్యాగజైన్స్, బుక్స్, జర్నల్స్, ఎస్ఎంఎస్, కేబుల్, వెబ్సైట్ అండ్ టీవీ ఛానల్స్ మరియు పబ్లిక్ మెటీరియల్స్కి సంబంధించి పోస్టర్స్, బ్యానర్స్, బ్యాడ్జెస్, స్టిక్కర్స్, ఆర్చెస్, గేట్స్, కటౌట్స్, హోర్డింగ్స్, ఫ్లాగ్స్ ఇలా మొత్తంగా ఎంతెంత ఖర్చు అయిందో మీరు స్క్రీన్ మీద గమనించవచ్చు. మరియు ఎలక్షన్స్ ప్రచారం కోసం స్టార్ క్యాంపెయినర్స్ అయిన చంద్రబాబు గారు, భువనేశ్వరి గారు, బాలకృష్ణ గారు, లోకేష్ గారు ఎప్పుడు ప్రయాణించారు, దేనిలో ప్రయాణించారు, ఎయిర్క్రాఫ్ట్లోనా, బస్లోనా, హెలికాప్టర్లోనా, ప్రయాణించిన రోజు ఎంత ఖర్చు అయింది అని క్లియర్గా డిస్ప్లే చేయడం జరిగింది. ఖర్చులే కాకుండా పార్టీకి ఫండ్ కూడా జమ అవుతూ ఉంటుంది. కార్పొరేట్ వాళ్ళు, పెద్ద వ్యాపారవేత్తలు పార్టీకి పెద్ద మొత్తంలో డొనేట్ చేసేవారు కూడా ఉంటారు. ఇలా మొత్తం కలుపుకొని పార్టీ యొక్క క్లోజింగ్ బ్యాలెన్స్ ఎలక్షన్స్ పూర్తయ్యే టైంకి ఈ విధంగా ఉంది. అదేవిధంగా వైసీపీకి సంబంధించి డీటెయిల్స్ కూడా డిస్ప్లే చేయడం జరుగుతుంది, గమనించండి. ఈ 2024 ఎలక్షన్స్లో దేశం మొత్తం మీద ఎలక్షన్ ఎక్స్పెండిచర్ అప్రాక్సిమేట్లీ 1 lakh crore దాటిందని అంచనా. ఈ ఎక్స్పెండిచర్ డీటెయిల్స్ అఫీషియల్ సైట్ నుంచి తీసుకోవడం జరిగింది. ఈ 2024 ఎలక్షన్స్లో ఏ పార్టీ ఎంత ఖర్చు పెట్టిందో తెలుసుకోవాలనుకుంటే మీరు కూడా అఫీషియల్ సైట్లో ఈ విధంగా చెక్ చేసుకోండి. Thank you.